బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటన చర్చనీయాంశంగా మారింది. అర్చకుడిపై దుండగుల దాడి ఘటనను రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఫోన్లో రంగరాజన్ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. ఇటు కేటీఆర్ అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ స్పందించారు. రంగరాజన్పై ఈ నెల 7న దాడి జరిగిందన్నారు. నల్లటి దుస్తులతో 22 మంది రంగరాజన్ ఇంటికి వచ్చారని డీసీపీ అన్నారు. ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు రామరాజ్యం ఆర్మీలో వ్యక్తులను రిక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో దాడి చేశారని డీసీపీ శ్రీనివాస్ అన్నారు. అదే రోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన వీరరాఘవరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపామన్నారు. ఖమ్మం నిజామాబాద్ కు చెందిన 2 మహిళలతో పాటు 5గురిని అరెస్టు చేశామని డీసీపీ అన్నారు. 2022లో వీరరాఘవరెడ్డి సోషల్ మీడియాలో రామరాజ్యం ప్లాట్ఫామ్ ప్రారంభించారని 20,000 జీతంతో కొందరిని రిక్రూట్ చేసుకున్నాడని డీసీపీ తెలిపారు. అర్చకుడిపై దాడి ఘటనలో 17 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. మొత్తం దాడి చేసిన వ్యక్తులు 22 మంది కాగా వారిలో 17 మందిని పోలీసులు కనుగొన్నారు. తెలంగాణకు చెందిన 7గురు, ఏపీకి చెందిన 10 మందిని గుర్తించారు. ఈ ఘటనలో వీరరాఘవరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది. అలాగే వీరరాఘవరెడ్డి అనుచరులు 5 మందిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రంగరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. రంగరాజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇలాంటి దాడులను సహించేది లేదని సీఎం రేవంత్ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పినా చేసిన నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు. మరోవైపు రంగరాజన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శిస్తున్నారు. రంగరాజన్ పై దాడిని ఖండిస్తున్నామని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అంటూ మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే చేవెళ్లి ఎమ్మెల్యే కాళే యాదయ్య కూడా రంగరాజన్ ను పరామర్శించారు. రంగరాజన్ పై దాడి దురదృష్టకరమన్నారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. రంగరాజన్ పై దాడి విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యానన్నారు. దాడి వెనుక కారణాలను పోలీసులు నిగ్గు తేల్చాలని, దాడి చేసిన మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించాలని అన్నారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటనను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న శ్రీ రంగరాజన్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.